యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. ఆది కాండానికి ఆహ్వానిస్తా ఉంటున్నా. ఆది కాండం యొక్క వృత్తాంతాన్ని చూసినట్లయితే ఈ 50 అధ్యాయాలలో దేవుడు ఆరంభాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ 10 జాబితాలు రాస్తా వచ్చారు. మెట్టికి దేవుడు సృష్టి యొక్క ఆరంభము, ఇక్కడ 2 ప్రాముఖ్యమైన ఆరంభాలని మనం చూడొచ్చు. 11వ అధ్యాయంలో మానవ చరిత్ర యొక్క ఆరంభము, 12వ అధ్యాయం నుంచి మన పితరులు లేక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వాళ్ళ యొక్క ఆరంభాలని మనం చూడొచ్చు. ఈ పుస్తకంలో ప్రాముఖ్యంగా మొదటిగా సృష్టి, ఆ తర్వాత నాగరికత, జలప్రలయము, వారు ఎలా కోరుకోబడ్డారు, ఎలా విమోచించబడ్డారు, ఈ సృజనాత్మకమైన విషయాలన్నింటినీ రాసి పెట్టారు. రెండవదిగా ఆయనని ప్రత్యక్షపరిచే విషయాలు కూడా రాసి పెడతా వచ్చారు. అంటే ఎలా పాపం వచ్చింది, ఆ పాపం వెనకాల దేవుని యొక్క క్షమాపణ ఎలా వెల్లడి అవుతా వచ్చింది, మానవుడు పతనావస్థ నుంచి ప్రభు తన్ని ఎలా తప్పిస్తా వచ్చాడు, ఈ దేవుని గురించిన సంగతులు చక్కగా మనకి అర్థమవుతూ ఉంటాయి. ఎలా విమోచన చరిత్ర, ఆశీర్వాదము ఎలా వస్తుంది, నీతిమంతుడుగా తీర్చబడేది విశ్వాసమును బట్టి అనే ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క పుస్తకంలో మనం నేర్చుకోవచ్చు. మూడవదిగా ఈ పుస్తకం క్రియాపూర్వకంగా మనకి ఎన్నో అంశాలు మాట్లాడుతూ ఉంటుంది. ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతము, ఆ తర్వాత న్యాయము, ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విరిగిపోవడము, విశ్వాసము, ఇలా అనేక అంశాలని ఆదికాండంలో మనము చూడొచ్చు. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని ఆరంభమవుతుంది. దేవుని యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడు ఎందుకున్నాడు, ఎందుకు ప్రారంభమైంది, ఇవి ఏవి చెప్పకుండా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసముతోనే ఈ పుస్తకము ఆరంభమవుతా వచ్చింది. బట్టికి ఈ పుస్తకంలో 7 భక్తుల చరిత్రని మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఏబేలు. ఏబేలు విశ్వాసమును బట్టి బలి అర్పిస్తా వచ్చాడు. తాను ఎరుగుతూ వచ్చాడు తానొక పాపని. దేవుని ఎదుట నిలబడాలంటే ఖచ్చితంగా రక్తం చిందించాలి అని అర్థమయ్యి బలర్పించి విశ్వాసమును బట్టి ఆయన దేవుని ఎడల నిలబడగలుగుతా వచ్చాడు. రెండవదిగా హానోకు విశ్వాసమును బట్టి దేవునితో నడుస్తూ వచ్చాడు. ఆ దినముల్లో దేవునితో నడవడం అంటే ఇది అలంకార భాషలో రాయబడిన మాటే కదా. ఈయన దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు, దేవునికి లోబడతా వచ్చాడు, దేవునికి అప్పగించుకుంటా వచ్చాడు, అద్భుతమైన ప్రవచనాలు చేస్తూ వచ్చాడు. ఆయన బైబిల్ మొత్తాన్ని ఇంకో మాటలో తన ప్రవచనంలో దాటేస్తూ వచ్చాడు. యూదాలో ఆయన ప్రవచనాలు రాసి ఉంటాయి. మూడవదిగా నోవాహు ఆ దినములలో అద్భుతమైన ఓడని విశ్వాసమును బట్టి కడతా వచ్చాడు. ఆయన విశ్వాసమును బట్టి మానవ జాతిని, పక్షి జాతిని, పశువు జాతిని సంరక్షించడానికి కారకుడు అవుతా వచ్చాడు. అబ్రహాము దగ్గర నుంచి విశ్వాసమునకు పితరుడు, ఆయన విశ్వాసం బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసమును బట్టి దేశం వదిలిపెట్టాడు. విశ్వాసమును బట్టి కుమారుని బలిపీఠం మీద పెట్టాడు. విశ్వాసమును బట్టి ఆయన వాగ్దాన పుత్రుడు కొరకు ఎదురు చూశాడు. ఆ తర్వాత ఇస్సాకుని చూడొచ్చు. ఇస్సాకు వాగ్దానం బట్టి, విశ్వాసమును బట్టి పుట్టినవాడు. విశ్వాసమును బట్టి ఇస్సాకుని బలిపీఠం మీద పెడతా వచ్చారు. తర్వాత యాకోబు విశ్వాసం బట్టి నడిచాడు, విశ్వాసమును బట్టి ప్రార్థన చేశాడు, విశ్వాసమును బట్టి ఈ వ్యక్తి ఎన్నో శూరకార్యాలని జరిగించి ప్రభు దగ్గర ప్రాధేయపడి ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. చివరిగా యోసేపు విశ్వాసమును బట్టి మాట్లాడాడు, విశ్వాసమును బట్టి చనిపోయాడు. చనిపోతూ విశ్వాసమును బట్టి తన ఎముకల్ని అప్పగిస్తూ దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించవచ్చును, మిమ్మల్ని ఇక్కడ నుంచి బయటకు తీసుకొని వెళ్ళినప్పుడు మీరు నా ఎముకల్ని తీసుకొని పోండి అని ఈ అద్భుతమైన పుస్తకాన్ని ఆయన అంతం చేయడం చూడొచ్చు. ఈ పుస్తకం మోషే రాస్తా వచ్చాడు. మోషే మిగిలిన 4 పుస్తకాలు, నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు తన కాలంలో జరిగిన విషయాల్ని రాస్తా వచ్చాడు. కానీ ఆదికాండము అది చరిత్రకి ముందు, ఎందుకంటే అప్పట్లో రాత లేదు గనక అది నోటి మాట బట్టి వల్లించబడింది, మోషే ద్వారా లెక్కించబడతా వచ్చింది. రాయబడిన లేఖనంలో చేర్చబడినందుకు మోషే యొక్క మాటని దేవుడు ముద్రించినట్టు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో
యోహాను సువార్త 5:46-47 వచనాల్లో ఆయన దీనిపై తన ముద్రని వేసినట్టు మనము చూడొచ్చు. ఇలా ఈ అద్భుతమైన పుస్తకము మనల్ని ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి, ఈ ఒక్కొక్క చరిత్రని ఆయన పైకి తీసుకొని వచ్చినప్పుడు చాలా వాటిని వదిలేసి కొన్ని విషయాల్ని మాత్రమే ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. దానికి కారణం ఏంటి అనంటే, ఈ పుస్తకం బైబిల్ అంతా ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువాని ద్వారా రక్షణ చరిత్రని చెప్పే పుస్తకం గనుక, ఆ రక్షణ కథకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని చెప్పిన ఈ అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం ద్వారా నీతిమంతుడు విశ్వాసం మూలంగా రక్షించబడతాడు, విశ్వాసం మూలంగా జీవిస్తాడు, తన నిత్యత్వం కూడా విశ్వాసం మూలంగా అనే సత్యం మనకి నేరుగా అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన ఈ పుస్తకాన్ని మనము చదివి దేవుడెవరో తెలుసుకొని, కేవలం ఆయన మీద ఆనుకొని, ఆయన ప్రతి దానిపైన, చరిత్ర పైన, అన్నిటి వెనకాల, రాజుల వెనకాల, చట్టాల వెనకాల, శత్రువుల వెనకాల, పాపం వెనకాల ఆయన సార్వభౌమ హస్తాన్ని చూడడానికి ఈ పుస్తకం ఎంతైనా స్ఫూర్తినిస్తుంది. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, ఈ అద్భుతమైన ఆదికాండం అనే పుస్తకం బట్టి నీకు వందనాలు. ఈ ఆరంభాలను మా జీవితాలలో గుర్తుపెట్టుకొని దేవా, నీ సార్వభౌమ హస్తాన్ని నమ్మి సాగిపోయే కృపను అనుగ్రహిస్తున్నామని యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.